క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఈ సమయంలో మీకు గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా మీ ముందుకు వచ్చాను. కొంతమంది సహోదరులు వాట్సాప్లో ఒక వీడియో లింక్ నాకు పంపించారు, అలాగే ఒక స్క్రీన్ షాట్ కూడా పంపించారు. ఒకసారి నాకు వచ్చిన ఆ స్క్రీన్ షాట్, ఆ వీడియో లింక్ అందులో ఏముందో చెబుతాను. ఈ స్క్రీన్ షాట్ చూడగలిగితే కళ్ళు తెరిపించే నిగూఢమైన సత్యం అంటూ కమ్యూనిటీలో పోస్ట్ పెట్టినట్టున్నారు. ఎవరైతే ఈ వీడియో మాట్లాడారో ఆ బ్రదరు, యేసు కాలం వారు ఇప్పటికీ బ్రతికి ఉన్నారు అంటూ ఈ తమ్నైల్తో ఒక వీడియో మాట్లాడారు. ఆ వీడియో తమ్నైల్లో ఇదిగో ఈ రిఫరెన్స్ కూడా వేశారు. అలాగే ఇక్కడ ప్రస్తుత ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులకు సంబంధించిన ఆ యాజీ లేదా వారు అంటారు కదా రబ్బు అని, అలాంటి ఒక వ్యక్తి ఫోటో వేసి యేసు కాలం వారు ఇప్పటికీ బ్రతికున్నారు అంటూ ఒక వీడియో మాట్లాడారు. ఈ మాటను బట్టి అతను ఏమని చెప్పాడంటే, నేటి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కొంతమంది యూదులు ఆనాడు యేసు ముందున్న వారి తరతరాల వారి గురించి చెప్పబడింది. ఇది ఇప్పటికీ బ్రతికే ఉన్నారు, వారెవరో కాదు, ఇది యూదుల గురించి చెప్పబడింది, ఇది యూదులే, ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులే అంటూ అతడు వీడియో మాట్లాడాడు. అతడు ఎవరు, ఏం మాట్లాడాడో అతడి క్లిప్పింగ్స్ నేను చూపించవచ్చు, కానీ సత్యాన్ని వాక్యాన్ని బట్టి గ్రహించే వారిగా మీరు ఉండాలన్న ఉద్దేశంతో. ఎవరో ఏదో చెప్పారు, వారు చెప్పింది ఎంతవరకు అబద్ధము నిజము అనే దానికంటే చెప్పబడిన ఆ విషయంలోని వివరణ ఎంత వాక్యానుసారంగా ఉందో లేదో అన్నది మాత్రమే మీకు చెప్పడానికి ఆ బ్రదర్ మాట్లాడిన ఆ వీడియోలో ఉన్న ఆ మాటలు కానీ అతడు ఫోటో కానీ ఏమీ నేను మీకు చూపించడం లేదు. ఇలాగే చాలామంది ఈరోజు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, భ్రమకు గురి చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. వీళ్ళు బైబిల్ కంటే ఎక్కువ ఇంటర్నెట్పై ఆధారపడి వీరు బోధలు చేయడం అనేది మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఈరోజు ఎక్కువగా కనపడే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, యవ్వన సేవకులు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ ఇంటర్నెట్ను ఫాలో అవుతున్నారు. ఎందుకు అని అంటే, వారు లోకంలో కాస్త బాగా చదువుకుని ఉంటారు, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి ఉంటుంది, దీనిని ఆధారం చేసుకుని ఇంటర్నెట్లో ఏ సమాచారం దొరుకుతుందా అని వెతుకుతూ బైబిల్ జ్ఞానం కంటే ఇంటర్నెట్ పరిజ్ఞానం వారికి ఎక్కువైపోయి వాక్యానుసారమైన సంగతుల కంటే సమాజంలో ఎక్కువ దేనికి అట్రాక్ట్ అవుతారో అలాంటి సంగతులు చెప్పడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. అలా మాట్లాడిన వారిలో ఈ సహోదరుడు ఒకడు భయంకరమైన అబద్ధ బోధలు చేస్తున్నాడు. రకరకాల కల్పనలు, కట్టుకథలు కలిపి చెరిపడు వాక్య సందేశాలు ఈ బ్రదర్ ఇవ్వడం అనేది నేను గమనించాను. ఉద్దేశపూర్వకంగా అతని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ప్రస్తుతం ఈ సంగతిని ఎక్కువ మంది అడిగారు కనుక దీని గురించి మాట్లాడడానికి సిద్ధపడ్డాను. ఇక బైబిల్లో ఏం రాయబడిందో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన సందర్భాన్ని ఆ సహోదరుడు తీసుకున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 28. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారే స్వయంగా ఈ మాట చెబుతున్నారు. ఈ మాటను బట్టి కూడా మతోన్మాదులు అనబడిన వారు యేసుక్రీస్తు రాకడ ఎక్స్పైర్ అయిపోయింది, ఒకవేళ ఆయన మరలా వచ్చేవాడైతే ఆయన ముందున్న వారు కొంతమంది నేటికి బ్రతుకుండాలి, అలా బ్రతుకున్న వారు ఎవరు లేరు గనుక ఆయన రాకడ ఎక్స్పైర్ అయిపోయింది, ఆయన మరలా రాడు, బైబిల్ ఒక కట్టు కదా, యేసుక్రీస్తు అనేవాడే కల్పితం, ఈ క్రైస్తవులు కల్పితాలను నమ్ముతున్నారని వారు ఇష్టానుసారంగా విమర్శించారు. వారికి సమాధానం ఇవ్వడానికి కొంత మనవాళ్ళు పడరాని పాటలు పడుతున్నారు. వాస్తవాలు చెప్పడం మానేసి లేదు ఇంకా బతికే ఉన్నారు, ఇదిగో ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు యూదులని ఈ సహోదరుడు కూడా దీని గురించి ప్రస్తావించాడు. చూద్దాం ఒక్కసారి. ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు ఇక్కడ నిలిచున్నవారు, యేసుక్రీస్తు వారి దగ్గర నిలిచున్న వారిలో కొందరు అని మాట్లాడుతూ, మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను మనుష్య కుమారుడు తన రాజ్యముతో వస్తాడు, అప్పటి వరకు ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు మరణించరు అంటున్నాడండి యేసుక్రీస్తు వారు. దీనికి ఆత్మీయ అర్థాలని, మరణము రుచి చూడరంటే ఆత్మీయ మరణం అనేది రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు చాలామంది. అసలు వివరణ ఏంటంటే, దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన ప్రతి సందర్భాన్ని మనం చాలా కూలంకషంగా ఆలోచించాలి. వివాదాస్పదంగానో, అర్థం కానట్టుగానో, లేదా ఇది సంభవము కాదా, ఇలాంటి సందిగ్ధములో ఆ వచనములో ఉన్న మాటలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి. ఇదే సందర్భం గురించి మరొక చోట కూడా రాయబడింది. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనములో, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అదే మాట ఇక్కడ కూడా రాయబడింది. ఇందులో కాస్త డిఫరెన్స్ ఉంది చూడండి. ఏమనుంది ఇక్కడ? కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని మీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు వారు అన్నారు. గమనించండి, ఆ మత్తయి సువార్తలో రాయబడిన మాటలో ఏముంది?
మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని రాయబడింది. ఇక్కడ మార్కు సువార్తలో దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని రాయబడింది. బైబిల్లో ఒకే సందర్భం 2 చోట్ల రాయబడిందంటే ఖచ్చితంగా అక్కడ మనము ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంటుంది. ఇంతకీ మనుష్య కుమారుడు దేవుని రాజ్యముతో వస్తాడన్నది వాస్తవమా, లేక దేవుని రాజ్యము బలముతో రావడం వాస్తవమా? దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడబోయే సందర్భం గురించి చెబుతున్నాడు. దేవుని రాజ్యము బలముతో రావడమే ఆ రాజ్యమును పాలించే రారాజు యేసుక్రీస్తు వారు వచ్చినట్టు. అంటే ఇది రెండో రాకడ గురించి, తిరిగి ప్రత్యక్షంగా ఆయన రెండో రాకడ గురించి చెప్పబడిన సందర్భం కాదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు, ఆయన ముందు నిలుచున్న వారిలో కొందరు, మీరు దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూచే వరకు మీరు చచ్చిపోరు అన్నాడు. అంటే ఆయన ముందు నిలుచున్న కొందరు యేసుక్రీస్తు వారు రాజ్యము స్థాపించడం చూచి ఆ తర్వాత మరణించి ఉండాలి. ఎందుకంటే నేటి వరకు బ్రతికుండడం అనేది అసంభవం కనుక యేసుక్రీస్తు వారు ఎవరి గురించి అయితే చెప్పాడో ఆయన ముందున్న కొందరు బ్రతికి ఉండగానే దేవుని రాజ్యం వచ్చి ఉండాలి అన్నది మనం గ్రహించాలి ఇక్కడ. అంతే తప్ప అప్పటి నుండి ఇప్పటి వరకు బ్రతుకున్నారు వారు యూదులు, నేటికి బ్రతుకున్నారు, ఇలా కాకమ్మ కథలు చెప్పడం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని రాజ్యము బలముగా పెంతెకొస్తు అనే పండుగ రోజున 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు బలముగా వారి మీదికి రావడం, వారు బహుబలముగా క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించడం, అది విన్న 3000 మంది బాప్తిసం తీసుకోవడం, ఆ 3000 మందితో సహవాసము, సంఘము, రాజ్యము ప్రారంభమైంది. భూమి మీద మొదటి శతాబ్దములో పెంతెకొస్తు అనే పండుగ రోజున దేవుని రాజ్యము స్థాపించబడింది. అలా దేవుని రాజ్యము స్థాపించబడి అందులోనికి 3000 మంది చేర్చబడి ఈ 120 మందితో దినదినము విస్తరిస్తూ ఈరోజు భూదిగంతముల వరకు వ్యాపించింది దేవుని రాజ్యము. ప్రస్తుతం భూమి మీద దేవుని రాజ్యము ఉంది. ఆ రాజ్యంలోనే మనం ఉన్నాం. సంఘమే దేవుని రాజ్యము. రాజ్యం అనగా ఆయన ప్రజలు భూమి మీద విస్తరిస్తున్నారు దినదినము. అంటే దేవుని రాజ్యము మొదటి శతాబ్దపు కాలంలోనే భూమి మీద స్థాపించబడింది. అది రావడం చూచి వరకు ఆయన ముందున్న కొందరు బ్రతికే ఉంటారని యేసు చెప్పాడు. అదే ఈ సందర్భము. మరి భూమి మీద ఆయన రాజ్యము స్థాపించబడింది అనడానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయనంటే, అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, పౌలు గారే బ్రతుకుండగా మనలను ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. మనము దేవుని రాజ్య నివాసులం, క్రీస్తు రాజ్య నివాసులం. ఇప్పుడు మనం క్రీస్తు రాజ్యములో ఉన్నాము. ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు అన్న మాట ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. చూడండి, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అంటే మొదటి శతాబ్దపు కాలంలోనే దేవుని రాజ్యము, యేసు రాజ్యము భూమి మీద స్థాపించబడింది. ఆయనను విశ్వసించిన వారందరూ ఆ రాజ్య నివాసులుగా చేర్చబడుతున్నారు. గమనించండి, ఇది పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం. ఇక యోహాను గారు ఇచ్చిన సాక్ష్యాన్ని చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. మనల్ని యేసుక్రీస్తు వారు పాపముల నుండి విడిపించి రాజ్యవారసులుగా చేశాడట, రాజ్యముగా చేశాడట. మీరు గమనించండి, రాజ్యముగా చేశాడట. అంటే భూమి మీద మొదటి శతాబ్దపు కాలంలోనే యోహాను గారు బ్రతుకుండగానే, పౌలు గారు బ్రతుకుండగానే, అపోస్తలుడు బ్రతుకుండగానే దేవుని రాజ్యం స్థాపించబడింది. అది స్థాపించబడడం యేసు చెప్పినప్పుడు ఎవరైతే ఆయన ముందు నిలుచున్నారో వారు ఆ రాజ్యమును చూచారు, ఆ తర్వాతే చనిపోయారని దాని అర్థం. కాబట్టి ఇంకొక మాట మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను అంటున్నాడు. చూడండి, ఇక్కడ యోహాను గారి మాటల్లో కూడా ఏం కనబడుతుంది? నేను ఆయన రాజ్యములో పాలివాడను అని కనబడుతుంది. చూడండి, రాజ్యములోను పాలివాడనైన యోహానును నేను అంటే యేసుక్రీస్తు రాజ్యములో పాలివాడయ్యాడు యోహాన్ గారు. ఈ మాటలన్నింటిని బట్టి మొదటి శతాబ్దపు కాలంలోనే యేసుక్రీస్తు యొక్క రాజ్యము, దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడింది. ఆ రాజ్యము స్థాపించబడుట చూచి వరకు కొందరు
చనిపోరు అన్న యేసుక్రీస్తు వారి మాట ఇదేనండి. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క మాటను బట్టి మొదటి శతాబ్దపు కాలంలోనే దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడిందని, ఆ రాజ్యములోనికి ఆయనను విశ్వసించిన వారందరూ చేర్చబడుతున్నారని, ఆ రాజ్యము భూదిగంతముల వరకు విస్తరిస్తుందని, ఆ రాజ్యములో నేడు మనము కూడా చేర్చబడ్డామని, ఆయన రాజ్యం అంటే ఆయన ప్రజలని, ఆయన ప్రజలు సమూహముగా కూడుకున్నదే సంఘమని, అదే రాజ్యమని, ఆ రాజ్యమునకు ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు, రాజ్యమునకు రారాజు యేసుక్రీస్తు అని, ఈ విధముగా మనము ఆయన రాజ్యములో పాలివారము, ఆయన యాజకులము అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలే తప్ప, ఆయన అన్న మాటను బట్టి ఎవడో మతోన్మాది వాగాడని, ఆయన కాలంలో ఉన్న ప్రజలు నేటికి ఉన్నారు, వాళ్ళెవరూ కాదు, ఆయన ముందున్న యూదులు, ఆ యూదులు సంతతి నేటికి బ్రతుకుంది కదా, ప్రకటన గ్రంథంలో 144,000 మంది అంటే ఈ కాకమ్మ కథలు, బైబిల్ అర్థం చేసుకోలేని ఈ కుర్రకారు, ఈ యవ్వన బృందం ఇంటర్నెట్పై ఆధారపడి బైబిల్లో ఉన్న సంగతులు అనుభవ జ్ఞానం లేక, అవగాహన లేక వారి ఇష్టానుసారంగా బోధలు చేయడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, నేనేదో ద్వేషంతో మాటలు చెప్పడం లేదు సుమా, నేటి క్రైస్తవ్యాన్ని కలిపి చెరిపేడు వారిగా ఈరోజు చాలామంది తయారైపోయారండి. మీరు గమనించారో లేదో, ఎవరో మతోన్మాదులకి సమాధానం ఇస్తూ సమాజానికి నోటెడవడం, నోటెడైన తర్వాత వీరు అనుభవజ్ఞానం లేని బోధలన్నీ ప్రజల మీద రుద్దడం, వీరేదో గొప్ప మేధావులుగా కనపడడం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. మనము నేర్చుకున్న అరకొర జ్ఞానాన్ని ఇంటర్నెట్ పరిజ్ఞానంతో జోడించి ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించకూడదు. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్న మాటలో పరమార్థం, భూమి మీద ఆయన రాజ్యము స్థాపించుట కొందరు చూస్తారు, ఆ రాజ్యము స్థాపించబడటం చూచిన తర్వాతే వాళ్ళు చనిపోతారు. మీరు చనిపోక ముందే రాజ్యము స్థాపించబడుతుందని యేసు చెప్పిన మాటే తప్ప, ఈనాటి వరకు 2000 సంవత్సరాలుగా వారు బ్రతుకుంటారని అర్థం కాదు. ఇది క్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పబడిన మాట కాదు. భూమి మీద మొదటి శతాబ్దంలో ఆయన రాజ్యము స్థాపించిన సందర్భమే యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట. ఆలోచించండి, బైబిల్ని బాగా చదవండి, మీకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకోండి, నేర్చుకోండి తప్ప ప్రజలను తప్పుద్రావు పట్టించొద్దని ఈ యవ్వన బోధకులకు కూడా నేను తెలియజేస్తూ, దేవుడు మీ మనోనేత్రాలను వెలిగించునుగాక, ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.